మణిద్వీపవాసాం రణత్కాంచిదామాం స్తువత్కోటియోగీశ్వరీ వంద్యమానాం క్వణత్కింకిణీ మంజుమంజీరవేదాం భజేహం శివాంకస్థితాం చంద్రచూడాం ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ పురాణ రహస్యములు అనే కార్యక్రమానికి స్వాగతం. కన్నీటికి ప్రాణి సృష్టి చేసే శక్తి ఉందా? ఎక్కడైనా జరిగిందా? కంటి నీళ్ళ చేత ఎవరైనా పుట్టడం జరుగుతుందా అనే విశేషం చెప్పుకుంటాం. సాధారణంగా పుట్టుక అనేది 4 రకాలుగా జరుగుతుంది అని చెప్పారు. 84 లక్షల జీవరాశుల్లోనూ 4 రకాలుగానే అన్ని ప్రాణులు పుడతాయి. చెట్లయితే చేమలైతే ఏమైనా సరే 4 రకాలుగా పుడతాయని చెప్పబడింది. అందులో జరాయుజాలు అంటే చిన్నప్పుడు ఇలా పుట్టి అలా పెద్దయ్యాక ముసలితనం వచ్చి చనిపోవడం. జర అంటే ముసలితనం. మనందరూ కూడా జరాయుజాలం, ఆ కోవలోకి వస్తాం. జంతువులు కూడా అంతే, ముసలితనం అయితే చనిపోతాయి. అండజాలు కొన్ని గుడ్లులోంచి పుడతాయి. పక్షులని కూడా అండజాలు. మానవులు జంతువులు జరాయుజాలు. చెట్లు ఉద్భిజ్జాలు భూమిని పెళ్ళగించుకు పుడతాయి. అంటే మొక్క జాతి అన్నీ కూడా వరి మొక్కలు వేస్తున్నాం, విత్తనాలు జరుగుతున్నాం, భూమిని ఛేదించుకు వస్తాయి మొక్క. వాళ్ళు ఉద్భిజ్జములు ఉన్నారు. ఇక్కడ 3 అయ్యాయి. స్వేదజము 4వది. స్వేదం అంటే చెమటకు పుట్టే జీవులు కూడా ఉన్నాయి. ఎంత చిత్రమో చూడండి. ఇందులో కన్నీటికి పుట్టే జీవులు చెప్పబడలేదు. చూసారా? ఈ స్వేదజాలు నల్లి పేను ఉన్నాయి కదా, ఇవి స్వేదజాలు. మన దేహానికే పట్టే చెమటకి పేలు పుడతాయి. చెమటకి ఆ పేలు ప్లస్ నల్లులు పుడతాయి. మంచం మీద ఒక్కొక్కళ్ళు పడుకుంటే వాళ్ళ చెమటకి నల్లు విపరీతంగా వచ్చేస్తాయి. పేలు అంతే. ఒక్కొక్కరి తలకాయలో పేలు పుడతాయి, ఒక తలకాయలో పేలు పుట్టవు. వాళ్ళు ఏమిటి కారణం? వాళ్ళ చెమటకు ఆ శక్తి ఉంది. ఇంతెందుకు, సాక్షాత్ శివపార్వతుల చెమటకి గణపతి పుట్టాడు. అప్పుడే అమ్మవారి స్నానం చేసి వచ్చింట ఆవిడ సున్నిపిండి నలుచుకుని ఆ నంత ముద్ద అక్కడ పెట్టింది, స్నానం చేసి వచ్చింది. ఆ ఒంటి మీద పట్టిన స్వేదం ఆ నలుగు పిండిలో ఉంది. అదే గదిలో తర్వాత శివుడు వెళ్ళి స్నానం చేశాడు. ఈయన స్వేదజలం కూడా ఆ నీటిలో కలిసింది. కలిసి అక్కడ పెట్టిన ఆ బొమ్మకి ఈ స్వేదం కూడా తగిలింది. అటు స్త్రీ స్వేదం అంటే చెమట, ఇటు శివుని యొక్క స్వేదం రెండూ కలిపి ఆ విఘ్నేశ్వరుడికి జీవశక్తి వచ్చింది. ఆయన ఫూత్కారాలు చేయడం మొదలెట్టాడు, కదలడం మొదలెట్టాడు. కానీ ఏం చెప్పాలంటే, విఘ్నేశ్వరుడికి దైహికమైన శరీరాన్ని అమ్మవారిస్తే తన నలుగు పిండితోటి, ఈశ్వరుడు తన చెమట అనే దాని ద్వారా ప్రాణశక్తినిచ్చాడు. ఆ విధంగా విఘ్నేశ్వరుడు పుట్టాడు. కనుక విఘ్నేశ్వరుడు స్వేదజుడు ఒక విధంగా. కనుక ఇలా 4 జాతులు ఉన్నాయి: జరాయుజాలు, అండజాలు, ఉద్భిజ్జాలు, స్వేదజాలు. కన్నీరు ఉందండి. ఈ 4లో ఏమీ కాదు కదా. కానీ కన్నీటికి ప్రాణులను పుట్టించే శక్తి ఉందా? ప్రాణులు అంటే చెట్లు కూడా ప్రాణులే, అన్నీ మొక్కల ప్రాణులు, ఇవన్నీ ప్రాణులే. తోటకూర ప్రాణే. కనుక ఈ కన్నీరుకి ఎక్కడైనా పిల్లలు పుట్టారా? చెమటకు పుట్టిందని నిర్ణయించుకున్నాము. అంతేకాదు, ఆ కన్నీటి వల్ల ప్రాణులు పుట్టి వాళ్ళు ఎదిగారా, ఎదిగి ప్రఖ్యాతి పొందారా అని ఆలోచిస్తే ఇది అద్భుతమైన విషయం. ఇది కూడా అనేక పురాణాలు చెబుతున్నాయి, ధర్మశాస్త్రం కూడా చెబుతోంది. ఒక కాదు, 2-3 ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కన్నీటికి పిల్లలు. అదే శివపురాణం చెబుతోంది, లింగపురాణం చెబుతోంది, స్కాంద పురాణం చెబుతోంది. వెంకట సోమయాదవ్ అనేటువంటి
ధర్మశాస్త్ర గ్రంథం కూడా చెబుతోంది. ఎలా పుట్టింది ఏమిటి సంగతి? కన్నీటికి కూడా పుడతారు, పుట్టింది. ఒకసారి శివపరమాత్మ త్రిపురాసు సంహారానికి సిద్ధపడ్డాడు. ఆయన చేతిలో తప్ప త్రిపురాసు సంహారం జరగదు. అయితే త్రిపురాసు సంహారం మాటలేం కాదు. వాళ్ళు ఎటువంటి వరం కోరాడు తెలిసిన? ఒక్క బాణంతో మమ్మల్ని చంపాలని వరం కోరాడు. అసంభావ్య ఏకకాండేన నగరాని భినత్తున నగరాని భినత్తున. ఊహకందని రథం మీద వచ్చి, ఊహకందని గుర్రాలతోటి, ఊహకందని ఆ రథం యొక్క చక్రాలతోటి వచ్చి మమ్మల్ని పరమశివుడు మాత్రం మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు మాత్రం చంపాలి అని వాళ్ళు వరం కోరారు. ఒకే ఒక్క బాణం వేయాలి. 3 పట్టణాలు తిరుగుతూ ఉంటాయి. ఆ 3 పట్టణాలు ఏకరేఖలోకి వచ్చినప్పుడు మాత్రం బాణం వేస్తేనే కాలుతాయి. ఇంత గొడవ ఉంది. అందుకే ఎలా చంపాలి అనే మహానుభావుడు ధ్యానంలో మగ్గిపోయాట. ఈయన ఒక్కడే చంపాలి, ఇంకెవరు చంపలేరు. అలా 1000 సంవత్సరాల కాలం సమాధిలోకి వెళ్ళిపోయాడు. 1000 సంవత్సరాల కాలం. ఆయన సంవత్సరాలు పైగా, మన సంవత్సరాలు కూడా కాదు. 1000 సంవత్సరాల సమాధిలో కదలకుండా ఉన్నప్పుడు ఆ కళ్ళంపడు నీళ్లు కారేయట. ఆ పరబ్రహ్మని తపస్సు చేశాట కళ్ళతోటి. కంటి ముందు ఆ పరబ్రహ్మని ఊహ చేసుకుని అలా నిరంతరము పరబ్రహ్మాలోచన చేత ఆ కళ్ళు చెమర్చి నీటి కింద పడి ఉంటాయి. కళ్ళ నుండి వచ్చే నీరు కదా, అది కాస్త భూమి మీద పడి ఉంటాయి. అది కాస్త మొక్క మలిచింట. ఆ మొక్క రుద్రాక్ష అన్నారు. రుద్రాక్ష, రుద్రుని యొక్క అక్షే సంజాత వృక్ష రుద్రాక్ష అయింది. అక్షి అంటే కన్ను, రుద్రుని యొక్క అక్షి. ఆ అక్షిలోంచి నీరు వచ్చింది. అది కూడా తపశ్శక్తి చేత వచ్చే నీరు. 1000 సంవత్సరాలు గాఢ తపస్సు చేస్తే నీ నీరికి నా నీరికి ఎవరి పిల్లలు పుట్టరు, చెట్లు పుట్టవు. ఉన్న చెట్లు సాగకుండా ఉండే చాలు మనకి. ఆ మహానుభావుడు అంత దివ్య సంకల్పం చేత ఉన్నాడు కనుక పరమాత్మ అనుగ్రహించి ఆ రుద్రాక్ష మొక్క కింద పడేసేట. అది గింజగా మారి వర్షం మొలిచింది. కానీ కన్నీటికి వర్షం మొలిచిందా లేదా? ప్రాణయే కదా, అది వచ్చి ఎదిగింది కదా. అప్పటి నుంచి రుద్రాక్ష వృక్షాలు పరమ పవిత్రాలు అయిపోయాయి. రుద్రాక్ష ఎందుకు అంత పరమ పవిత్రమయ్యా, ఎందుకు అందరూ ధరించాలయ్యా అంటే ఇందుకోసం. కంటి నీటికి ప్రాణులను పుట్టించే శక్తి ఉందా లేదా అని ఉదాహరణలు ఇవన్నీ. నెమలు ఉంది. మగనెమలు చాలా అందంగా ఉంటుంది, బ్రహ్మాండంగా నాట్యం చేస్తుంది. ఆడనెమలకి పింఛం ఉండదు, మగనెమలిగే పింఛం ఉంటుంది. ఎంతో అందంగా చేస్తుంది నెమలి. ఇప్పుడు మేఘాలు వచ్చి వర్షం పడడం సిద్ధంగా ఉన్నప్పుడు ఆ మేఘాడంబరాన్ని చూసి నెమలికి ఉప్పొంగిపోయి అలా నృత్యం చేస్తుంది, పురి విప్పి నృత్యం చేస్తుంది. ఆనందతన్మయంగా నృత్యం చేస్తుందట. ఎప్పుడైనా ఒక పని నువ్వు ఆనందంగా చెయ్యి, అంకిత భావంతో చెయ్యి. నీకు తెలియకుండా నీ కళ్ళంపడు ఆహా ఆనంద బాష్పాలు కారుతాయి, నీకు భలే చేసుకున్నాను రాని సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తి వల్ల కలిగిన కన్నీటి చేత ప్రాణశక్తి ఉద్భవించి దాని మూలంగా వృక్షాదులు పుడతాయట. ఇక్కడ వృక్షమే కాదు, నెమలి జాతి పుట్టింది. ఎలా పుట్టింది అంటే ఆ మగనెమలు నాట్యం చేస్తుంటే ఆనంద బాష్పాన్ని ఆడనెమలు చూసి తన్మయత్వంతో ఆ కంటి నీటి చుక్కను తాగుతుందటండి. అది గర్భవతి అవుతుందట. కానీ నెమలి జాతిలో గర్భధారణ ఈ విధంగా సంభవిస్తుంది అంటారు. అందుకనే వాడికి దైహిక సంయోగం ఉండదు. అందుకని కృష్ణ పరమాత్మ ఇప్పుడు నెమలి పింఛం పెట్టుకుని ఉన్నాడు అంటే ఏమిటి కారణం? 16,000 మంది, 8 మంది భార్యలు, ఇంతమందితో ఆయన కాపురం చేస్తూ కూర్చున్నాడా? కేవలం నెమలి పింఛాన్ని ధరిస్తూ ఉంటాడు. నెమలి పింఛాన్ని లక్షణం ఏమిటంటే వీక్షణ మాత్రం చేతే పురుష సౌఖ్యం కలుగుతుంది, రతి సౌఖ్యం కలుగుతుంది. ఇంతమంది నెమలి జాతి ఉత్తితోటి ఆడునెమలు ఏ విధంగా మగనెమలను చూడడం చేతే సంతోషాన్ని పొంది ఆ కంటిని చుక్కను తాగి గర్భవతి అవుతుందో అలాగా ఈ గోపికలందరూ కూడా ఆయన చూసి ఆనందంతో నాట్యం చేసి తమ ఆనంద బాష్పాలను తామే తాగి గర్భవతులయ్యి వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు. కానీ కన్నీటి చుక్కకి సంతానం కలుగుతుంది అనే విషయంలో నెమలి జాతి కూడా ఆదర్శం. ఇక్కడేమో జంతువుగా పుట్టింది పక్షిగాను, అక్కడేమో వృక్షంగా పుట్టింది. ఇంతేకాదు, లక్ష్మీదేవి పార్వతీదేవి ఉన్నారు. వాళ్ళు తపస్సు చేశారు. సాధారణంగా తపస్సు ఎందుకయ్యా అంటే ఉన్నత సిద్ధి కోసం, లోకక్షేమం కోసం చేస్తారు వాళ్ళు చేసే తపస్సు. మనం అంటే స్వార్థంగా చేస్తాం, కానీ వాళ్ళు లోకక్షేమం కోసం చేస్తారు. అయితే తన భర్త కోసం తన భార్య చేయకుండా లక్ష్మీదేవి ఈశ్వరుడు కోసం తపస్సు చేసింది.
పార్వతీదేవి విష్ణుమూర్తి కోసం తపస్సు చేసింది. అలా తపస్సు చేయగా 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 ఆ తపస్సులో వాళ్ళ మనస్సు చైతన్యం లయమైంది, సమాధిలోకి వెళ్ళారు. ఆనందాన్ని తట్టుకోలేక ఆవిడ కళ్ళంపడి నిడుచుక్క కారి. లక్ష్మీదేవికి ఈశ్వర పరమాత్మ కటాక్షించాడు ఆ కారుణ్యం. అలా నిరంతరం ఈశ్వర పరమాత్మ ధ్యానం చేయడం మూలంగా ఈశ్వరుడే కళ్ళెదురుగా కనిపిస్తున్నాడు. అంతటి దివ్యమంగళ విగ్రహాన్ని ఎప్పుడైతే చూసిందో లక్ష్మీదేవి, తను కూడా కన్నీటి బాష్పాలు కారి ఒక చుక్క కింద పడింది. అటు పార్వతీదేవి యొక్క ఇటు లక్ష్మీదేవి యొక్క కూడా కన్నీటి చుక్కలు నేల మీద పడ్డాయి. ఇప్పుడు దీన్ని ఏమంటారు? కన్నీరు కదా, దాని పేరు చూడండి. అమల ఆ కన్నీరు మామూలు నీరా. నిరంతరము ఆ పరమాత్మ సేవ చేయడం మూలంగా, ధ్యానం చేయడం మూలంగా, సమాధులకు వెళ్ళడం మూలంగా పరవశాన్ని పొంది, చైతన్యాన్ని పొంది, ఆత్మ చైతన్యాన్ని పొంది ఆనందతన్మయంగా కాచిన బాష్పాలు. అమల కమ్, అమల నిర్మలమైన కమ్ అంటే నీటి చుక్క. నిర్మలమైన నీటి బిందువులు ఆ కళ్ళంపడ కారే. మామూలుగా ఏడుస్తూ కారే నీటి బిందువులు వేరు, అవి వేడిగా ఉంటాయి, వాటి వల్ల ఉపయోగం లేదు. ఆనందంగా పరమాత్మ కైంకర్యించేదో పుట్టిన కన్నీటి బిందువులకి మహాశక్తి ఉంది, తపశ్శక్తి ఉంది, అందులో ఉంది. ఈ తపశ్శక్తి ఎప్పుడైతే నీటి మీద పడిందో, భూమి పడిందో, భూమి పులకరించింది. పులకరించి భూమి గర్భాన్ని ధరించింది. ఏంటి చిత్రం అండి! కన్నీటి చుక్కని బీజంగా ధరించి భూమి వెంటనే గర్భవతి ఉసిరి చెట్టు మొలిచింది. ఉసిరి చెట్టు, పెద్ద ఉసిరి చెట్టు మొలిచింది. అమలకం చేత పుట్టింది కానీ ఆమలకము అన్నారు. పెద్ద ఉసిరి చెట్టుకి ఆమలకం అని పేరు. ఈ పెద్ద ఉసిరి చెట్టు ప్రతి కార్తీకంలోనూ సేవింపడుతుంటుంది. ఈ పెద్ద ఉసిరికాయ పచ్చడి తింటే చాలా మేహశాంతి, మంచిది, ఆరోగ్యం, జ్ఞానప్రదం, చైతన్యము, బుద్ధి వికాసము అన్నీ కలుగుతాయి. నాలుక పలచబడుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ మాత్రం ఇండుపుగా ఇంత కుసిరిపత్రం తినడం మూలంగా విద్యార్థులకి తెలివితేటలు పెరుగుతాయి. ఇది ఆయుర్వేద శాస్త్రం చెబుతున్న గొప్ప రహస్యం ఇది. కనుక అనేక ఔషధ విలువలు ఈ ఉసిరికాయలో ఉన్నాయి. అందుకని పెద్ద ఉసిరికి చెట్టుని ధాత్రి అన్నారు. ధాత్రి అంటే ధరించి ఉండనిది అర్థం. ఏమిటి ధరించింది? సమస్త చైతన్యాన్ని ధరించింది. అటు పార్వతీదేవి యొక్క, ఇటు లక్ష్మీదేవి యొక్క తపోదగ్ధమైన, తపోనిబద్ధమైనటువంటి ఆ కన్నీటిని, బాష్పాలని, ఆనంద బాష్పాలని ధరించింది కనుక, ధారణ పొందింది కనుక, గర్భవతి అయింది కనుక, అందులోంచి పిల్ల పుట్టింది కనుక, ఆ పిల్లే ఆమలకం కనుక దాన్ని ధాత్రి వృక్షము అన్నారు. భూదేవికి ధాత్రి అని పేరు, పెద్ద చెట్టుకి ధాత్రి అని పేరు. ఔషధ విలువలన్నీ ధరించింది కనుక దానికి ధాత్రి అని పేరు వచ్చింట. కన్నీటికి పుట్టడమే కాదు, లోకల్లో అనేకానికి ఉపయోగాలు పొందుతోంది. పెద్ద ఉసిరికి పడుకుని రోజు చెంచాడు తిని మంచినీళ్ళు తాగితే షుగర్ కంప్లైంట్ తగ్గుతుంది. షుగర్ ఇవాళ శాస్త్రం, అనేక మంది వైద్యులు కూడా ఒప్పుకుంటున్నారు. మెంతులు, ఈ పెద్ద ఉసిరికి పొడి చాలా మంచిదని చెబుతోంది, వైద్యులే చెబుతున్నారు ఇవాళ. కనుక మేహశాంతి, బుద్ధి, తెలివితేటలు పెరుగుతాయి, విశ్వ చైతన్యాన్ని పొందిస్తుంది. అనే కన్నీటి మూలంగా పుట్టిన వృక్షము ఇలా మారితే, అదే కన్నీటి మూలంగా పుట్టిన ఆ వృక్షము రుద్రాక్ష రుద్రునికి మెడలో వెళ్ళింది. మనందరి మెడలోనూ ధర్మపడుతుంది రుద్రాక్ష. అటు నెమలి జాతి అది ఒక రాజహంసలాగా గుర్తింపు పొందిన, జెండా పొందింది, గుర్తింపు పొందింది. తపోదగ్ధమైన కన్నీరు ఎప్పుడు కూడా పరమ పవిత్రంగా ఉంటుంది. ఈ ఉసిరి చెట్టు, ఉసిరి గింజలు పుట్టినలాగైతే చనిపోయే వరకు కూడా, చనిపోయిన తర్వాత కూడా ఉసిరి గింజలు పనికి వస్తూ ఉంటాయి. ఈ నెమలి పించాలు ఇంట్లో అలంకారాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ నెమలి కోతకు వస్తే ఆ కోత వల్ల దూరంలో పావులు ఉండవు. దాన్ని షడ్జము అంటారు, షడ్జము అంటారు. షడ్జం మయూరో వదతి, నెమలి కోతన షడ్జము అంటారు. అంటే షట్ జాయితేది షడ్జం. నెమలికి 6 భాగాల్లోంచి గాలి పుట్టి పైకి వస్తుంటారు. దాన్ని కేక అంటారు. కేక అలా పైకెత్తి కూస్తుంటారు. ఆకాశంకి తిరిగి అలా కూస్తుంటారు. దాన్ని కేక వేస్తుంది, దానికి కేకి అని పేరు వచ్చింది. మగర నెమల తాలూకు కన్నీటి బిందువును తాగడం మూలంగా పుట్టిన ఈ గర్భసంతానము అనేక మందికి ఆదర్శంగా మారుతోంది. అస్కలిత బ్రహ్మచర్యానికి తాత్కాలికంగా కనబడుతోంది. ఆ పింఛము భూషణం అవుతోంది కృష్ణమూర్తికి, పరమాత్మకి.
ఆ నెమలి వాహనమైందే కుమారస్వామికి. ఎంత ఉదాత్తమైన, ఎంత ఉన్నతమైన శ్రేష్టత్వాన్ని పొందే రెండు కూడా. కనుక కన్నీటికి పుట్టిన సంతానం మంచి ఉన్నత స్థితిలో ఉన్నాయి. అటు పెద్ద ఉసిరి అనేవండి, పెద్ద ఉసిరి బెరడు కూడా ఆయుర్వేద శాస్త్రంలో వాడుతూ ఉంటారు. ఉసిరి కొమ్మ, పెద్ద ఉసిరి రెమ్మలు ఉంటాయి కదా, ఆ రెమ్మలు కూడా ప్రతి ఆకు కూడా పరమ పవిత్రాలని చెప్పబడింది. కాత్యాయన్య సమీజాత బిల్వః లక్ష్మ్యా కరో అభవతు. కాత్యాయన్య పార్వతీ దేవత కేవలం జమ్మి చెట్టు పుట్టింట, లక్ష్మీదేవి కంసం చేత బిలవృక్షం పుట్టింట, అంటే మారేడు. అటు లక్ష్మి యొక్క పార్వతి యొక్క కన్నీటి తపశ్చేత ఇదిగో పెద్ద ఉసిరి చెట్టు పుట్టింది. పెద్ద ఉసిరిలో దీపం పెడితే చాలు పరమ పవిత్రంట, అనే కోట్ల పాపాలు హరిస్తాయట. పెద్ద ఉసిరికే దానం చేస్తే మహాపుణ్యం చెప్పబడుతోంది. కార్తీక మాసంలో పెద్ద ఉసిరి చెట్టు ఉన్న తోటలో భోజనం చేయమని చెప్పింది, వనభోజనం. కనుక పెద్ద ఉసిరికి అంత విలువ చూపించబడింది. కన్నీటి నుంచి పుట్టిన పెద్ద ఉసిరిక ఆమలకం అయింది. అయితే రుద్రునికి అక్షం కనుక అది రుద్రాక్షగా మారింది. ఆ రుద్రాక్ష మహిమే పెద్ద శాస్త్రం అది. అదే మరొక విభాగంలో చెప్పుకుందాం. రుద్రస్య అక్షరూపేణ అక్షికారణత్వేన జాతో వృక్ష రుద్రాక్ష ఇది కథ్యతే. అది రుద్రాక్షగా అవతరించింది చెప్పబడుతోంది. అయితే ఈ రుద్రాక్ష ఒక్క చెట్టుగా పుట్టలేట, 38 వృక్షాలుగా పుట్టింట. బభూస్తే రుద్రాక్షా 38 ప్రభేదతః. దేవీ భాగవతం 2వ భాగం 4వ అధ్యాయం 8వ శ్లోకం. రుద్రాక్ష చెట్లు 38 రకాల రుద్రాక్ష చెట్లు ఉన్నాయట. చాలా పుట్టి గురించే చెప్పుకుంటున్నాం, రుద్రాక్ష జోలికి ఇంకా వెళ్ళలేదు మనం, అది మరొక భాగంలో చెప్పుకోవాలి. బభూహతే రుద్రాక్ష, రుద్రాక్ష అక్షీకారం చేత పుట్టింది కనుక అక్షము అయింది. 38 అష్ట అంటే 8, 30 అంటే 30, 38 ప్రభేదతః అంటున్నారు. అందులో 9వ శ్లోకం ఇది. దివ్య భాగవతంలో 2వ భాగంలో 4వ అధ్యాయంలో 9వ శ్లోకం. ఏకవక్త శివ సాక్షాత్. ఇంకా లోపలికి వెళదాం. ఇందులో 38 రకాల రుద్రాక్షలు ఉన్నాయని కదా. నల్ల రుద్రాక్షలు ఉంటాయి, ఎరుపు రంగు రుద్రాక్షలు ఉంటాయి, తెలుపు రంగు రుద్రాక్షలు ఉంటాయి. ఇందులో ఒంటిముఖ రుద్రాక్ష, ఏకముఖి అంటారు దాన్ని. స్పష్టంగా కనపడుతుంది. పైగా ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి ఇలాగా అలా వరుసకు ముఖాలు మారుతూ ఉంటాయి. కనుక ఏ రుద్రాక్ష ఎప్పుడు ధరిస్తే ఏమిటో, ఏ రుద్రాక్ష గొప్పదని కూడా చెప్పుకుంటున్నాం. రుద్రాక్ష యొక్క ఆయుర్వేద శాస్త్రం ఇంకా చెప్పుకోవట్లేదు మనం. ఏకవక్త శివ సాక్షాత్ బ్రహ్మహత్యాం వ్యపోహతి. ఒక్క ముఖం కొన్ని రుద్రాక్ష ధరిస్తే చాలామంది ఎక్కడ దొరక చాలా ఖరీదైంది. వాళ్ళు డూప్లికేట్లు వస్తే చెక్కేస్తారు, రుద్రాక్షం కూడా చెక్కేస్తున్నారు. ఒరిజినల్గా చెట్టు నుంచి కింద పడాలి. ఒంటి ముఖ రుద్రాక్ష ఏదైతే ఉందో అది రుద్రాక్ష శివ సాక్షాత్ శివస్వరూపం అంట. ఆ రుద్రాక్ష పెట్టి మీరు పూజ చేసుకుంటే, అభిషేకం చేసుకుంటే ఖచ్చితంగా రుద్రుడిని కూర్చోబడి చేసినట్లు అవుతుంట. ఎందుకని? సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఇంద్రియాలన్నింటికంటే కన్ను ప్రధానం కనుక సర్వస్య గాత్రస్య శిర ప్రధానం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. దేహానికంతకీ శిరస్సు ప్రధానం, ఈ శిరస్సులో కన్ను ప్రధానం. కనుక దేహానికి కన్ను ఏ విధంగా ప్రధానమో సాక్షాత్ ఈశ్వరునికి కన్నది, ఆ కంటి చేసే శక్తితో పుట్టింది. అటువంటి రుద్రాక్షను ఎవరైతే పూజ చేస్తారో, ఏమీ అక్కడ రుద్రాక్షను పుట్టి హాయిగా నీళ్ళు పోయింది చాలు. మీరు ఇన్ని పాలచక్కలు పోయింది, ఇన్ని గంధపు నీళ్ళు పోయింది, ఇన్ని పందారు నీళ్ళు, ఇన్ని ఇంత ఆవునయ్య, ఇంత పెరుగు, ఇంత తేనె చాలు రుద్రునికి ఏకరుద్రాభిషేకం చేసినట్లు. 11 ద్రవ్యాలతో శివుడికి రుద్రాభిషేకం చేసినట్లు మహాపుణ్యం పొందుతారు. అదే చెబుతోంది. ఏకవక్త శివ సాక్షాత్ బ్రహ్మహత్యాం వ్యపోహతి. బ్రహ్మహత్యాద దోషాలు కూడా పోగొడుతుంటండి. బ్రహ్మ అంటే వేదం, వేదాన్ని కనుక ఖూనీ చేస్తే, వేద పండితుల్ని హింస పెడితే, వేదం పారాయణ చేస్తుంటే ఆక్షేపణ చేస్తే అది కూడా బ్రహ్మహత్యలోకి వస్తుంది. పరమ ప్రామాణ్యమైన, పరమ పవిత్రమైన వేద పారాయణ లేకుండా ఆపు చేసిన వాడు అవుతాం కనుక అది బ్రహ్మహత్యతో సమానం. నిత్యం మనకి తెలియకుండా ఎన్నో బ్రహ్మహత్యలు చేస్తున్నాం. మంచి సభాభంగం చేస్తే అది బ్రహ్మహత్యతో సమానం. అదొక్కటే కాదు,
కొబ్బరికాయని కాలుతో తల్లితే బ్రహ్మహత్యతో సమానం. తపస్సు భగ్నం చేస్తే బ్రహ్మహత్య. ఎవడో తపస్సు చేసుకుంటూ ఉంటాడు, వాడిని గట్టిగా భొయ్యంలో అరిచాం, నువ్వు బ్రహ్మహత్య చేసినట్లు లెక్క. ఇవన్నీ పోవాలంటే ఆ రుద్రాక్ష ఎవరైతే అభిషేకాలు చేస్తారో ఖచ్చితంగా బ్రహ్మహత్యాం వ్యపోహతి. దివక్త్ర దేవదేవ్యౌ స్యాత్ ద్విధం నాశయేదఘం. ఇహలోక పరలోక పాపాలు కూడా పోగొడుతుందంటే 2 ముఖాలు గల రుద్రాక్ష. రుద్రాక్ష విభేదాలు 38 రకాల విభేదాలు, వాని మహిమలు, వాడిని ధరిస్తే వచ్చే ఆయురారోగ్యాలు అనే విషయాన్ని ప్రత్యేక విభాగంలో తెలియజేసుకుందాం. కనుక ఈ విభాగంలో రుద్రాక్ష పుట్టుక, కన్నీటికి పుట్టించే ప్రాణశక్తి ఉందా అనే దానికి భాగంగా మనం ఈ పురాణ రహస్యం తెలియజేసుకున్నాం. సత్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యో సోమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో నమః.